నేడు నర్సాపూర్ పట్టణ కేంద్రంలో పత్రికా సమావేశం నిర్వహించిన మెదక్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బీజేపీ జిల్లా నాయకులకు అదే విధంగా మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు నమస్సుమంజనలు తెలియజేస్తూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారు 11 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పరిపాలన దిగ్విజయంగా చేస్తూ భారతదేశాన్ని ఆర్థిక అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతూ దేశ ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగ్గా ఉందని ఉద్దేశంతో మరి భారతదేశంలో నివసించే మధ్యతరగతి కుటుంబీకులైతేనేమి, రైతులైతేనేమి, పేదవాళ్ళైతేనేమి, అదేవిధంగా చాలామంది కుటుంబాలకు మేలు జరగాలనే ఒక గొప్ప సంకల్పంతో ఈ యొక్క జిఎస్టీని 4 స్లాబులుగా ఉన్న జిఎస్టీని దాన్ని 2 స్లాబులుగా కుదిస్తూ 28% ఉన్న జిఎస్టీని 18% చేస్తూ 18% ఉన్న జిఎస్టీని 5% చేస్తూ 5% ఉన్న 12% ఉన్న జిఎస్టీని 0%కు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క జిఎస్టీ వల్ల గృహాల్లో అంటే ఒక మధ్యతరగతి కుటుంబం ఉన్నదంటే వారి ఇళ్లల్లో పప్పు దినుసులు కానీ, నిత్యావసర సరుకులు కానీ, ఒక టీవీ కొనుక్కోవాలన్నా కానీ, అదేవిధంగా విద్యార్థులకు పుస్తకాలు కొనియాలన్నా కానీ, పెన్సిళ్ళు కానీ, పెన్నులు కానీ, సుగంధ ద్రవ్యాలు కానీ, ఇలాంటి ప్రతి వస్తువు మీద కూడా భారత ప్రధానమంత్రి మధ్యతరగతి కుటుంబాలను తన దృష్టిలో ఉంచుకొని మరి జిఎస్టీని తగ్గించడం జరిగింది. ఈరోజు ఒక రైతు తన ఒక ట్రాక్టర్ కొనాలంటే ఒక ట్రాక్టర్ పైన 28% ఉన్న జిఎస్టీని మరి దాన్ని 18%కి తీసుకొచ్చి ఒక ట్రాక్టర్ పైన 1,00,000 నుంచి 1,20,000 రూపాయలు మరి ఈ నెల 22వ తారీఖు నుంచి జిఎస్టీ అమల్లోకి రాగానే 1,00,000 నుంచి 1,20,000 రూపాయలు తగ్గిస్తుంది. అదేవిధంగా ఒక మధ్యతరగతి కుటుంబంలో ఒక కారు కొనుక్కోవాలనంటే మరి ఇంతకుముందు 10 లక్షలు ఉన్న కారు మరి ఇప్పుడు 9 లక్షలకి జిఎస్టీ తగ్గించడం వల్ల 9 లక్షలకు రావడం జరుగుతుంది. అదేవిధంగా స్కూల్ విద్యార్థులైతేనేమి, స్కూళ్ళలో చదువుకునే విద్యార్థులకు పుస్తకాలు కానీ, పెన్సిళ్ళు కానీ, పెన్నులు కానీ ఇవన్నిటి కూడా రేట్లు గణనీయంగా తగ్గినాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వస్తువులపైన మరి జిఎస్టీ తగ్గడం వల్ల ప్రజలకు చాలా మేలు జరుగుతుందనే ఉద్దేశంతో మరి ఇప్పుడు వచ్చే పండుగలను దృష్టిలో పెట్టుకొని దసరా, దీపావళి భారతదేశంలో చాలా గొప్పగా జరుపుకునే ఈ 2 పండుగలు మరి 2 పండుగలను దృష్టిలో పెట్టుకొని పేద మధ్యతరగతి కుటుంబాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఈ యొక్క జిఎస్టీ 4 స్లాబుల జిఎస్టీని 2 స్లాబులుగా విభజించి మరి ప్రజలకు మేలు చేసే కార్యక్రమాన్ని చేస్తున్నాడు. వారి కోసం అని చెప్పి రాష్ట్ర పార్టీ మరి ఈ యొక్క జిఎస్టీ నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే తగ్గించిండో దానిపైన మనము ఈ యొక్క జిఎస్టీ అవగాహన ప్రజల్లో తీసుకురావాలనే ఉద్దేశంతో మరి రాష్ట్ర పార్టీ మాకు చెప్పడం జరిగింది. అదే ఉద్దేశంతో ఈరోజు నర్సాపూర్ అసెంబ్లీలో ఈ యొక్క ప్రెస్ మీటు నిర్వహిస్తున్నాం. ప్రజలకు ఈరోజు ఒక రైస్ మిల్ ఉన్నదని అంటే ఒక రైస్ మిల్ తనకు సొంత భూమి ఉండి ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు తన పేరు మీద సొంత భూమి ఉండి ఒక 5 కోట్ల రూపాయలు ఒక రైస్ మిల్ ఓనరు 5 కోట్ల లోన్ తీసుకున్నాడంటే సుమారుగా 5 కోట్ల పైన ఇంచుమించు 1.5 కోటిన్నర రుణమాఫీ ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము దానిపైన సబ్సిడీ ఇచ్చి మరి రైస్ మిల్లను ఆదుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక రైతు ఉన్నాడు, తన పొలంలో ఒక షెడ్ వేసుకుంటా 1,50,000 రూపాయలు పెట్టి ఒక షెడ్ వేసుకుంటే కేవలం 15,000 రూపాయలు కడితే మరి 1,35,000 రూపాయలు ఆ రైతుకు కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీగా లభిస్తుంది. మనం చూస్తున్నాం చాలా రోజుల నుంచి ముద్రా లోన్స్ అని ఎలాంటి షూరిటీ లేకుండా మరి నరేంద్ర మోడీ గారు 10 లక్షల రూపాయలు ముద్రా లోను ఇవ్వడం జరుగుతున్నది. ఈరోజు
చాలామంది తోపుడు పనులు నడిపించుకుంటూ మరి జీవనం గడుపుతున్న ప్రతి ఒక్కరికి కూడా 15,000 నుంచి 25,000-50,000 దాకా కూడా ఎలాంటి షూరిటీ లేకుండా వారికి కూడా లోన్లు ఇవ్వడం జరుగుతుంది. మహిళలకు కూడా మహిళలను చూసుకున్నట్టయితే మహిళలకు కూడా అదే విధంగా సబ్సిడీ పైన జీరో వడ్డీ పైన ఎన్నో స్కీములు తీసుకొచ్చి మరి భారతదేశంలో ప్రజలంతా బాగుండాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేపడుతున్నది. మరి ఈ నెల 22 తారీఖు నుంచి ఈ యొక్క GST అమల్లోకి వస్తుంది కాబట్టి మరి వినియోగదారులకు కూడా ఎవరన్నా ఏదన్నా వస్తువు కొనాలని అంటే ఈ 2-3 రోజులు ఆగండి. ఈ 2-3 రోజులు ఆగినాక మీకు మళ్ళీ చాలా తగ్గిన రేట్లలో మీరు కొనే వస్తువులు వస్తాయని మరి ప్రజలకు తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే షోరూమ్ ఓనర్స్ కానీ ఎవరైనా ఇప్పుడే కారు కానీ బైకు కానీ కొనాలని వస్తే వాళ్ళను మీరు సేవ్ చేయాలని అనుకుంటే వాళ్ళను కూడా 2 రోజులు ఆపవలసిందిగా మేము వారిని కూడా కోరుతూ, ఒక బైకు పైన సుమారుగా 10 నుంచి 12,000 రూపాయలు కొత్త GST ద్వారా వాళ్ళు లబ్ధి పొందడం జరుగుతున్నది. ఇట్లా మధ్యతరగతి కుటుంబంలో మరి సగటున ఒక సంవత్సరానికి లెక్క చేస్తే 1,00,000 నుంచి 2 లక్షల రూపాయలు మరి వాళ్ళు కొనే వస్తువులపైన తగ్గుతుంది. కాబట్టి ఆ వస్తువుల అదైతే 2 లక్షల రూపాయలు ఏదైతే ఉందో మళ్ళీ వాళ్ళు ఇంకో దానికి వినియోగించినట్టయితే, ఇంకా వేరే వస్తువులు కొనుక్కున్నట్టయితే ఆ కుటుంబం కూడా కలకలలాడుతుంటుంది. మరి ఈ యొక్క దేశ ఆర్థిక అభివృద్ధి కూడా వృద్ధి చెందుతుందని చెప్తూ, మరి ఎంతోమంది యువకులకు MSME అని తీసుకొచ్చి మరి చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నాడు నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా చూసినట్టయితే భారతదేశంలో స్వదేశీ వస్తువులు, మన దేశంలో ఏ వస్తువు మన దేశంలో తయారు చేసిన వస్తువు మనమే కొనాలి. మళ్ళీ మనము తయారు చేసిన వస్తువులు ఇతర దేశాలకు ఎగుమతి చేయాలని చెప్పి మరి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరుగుతుంది. అదంతా కూడా ప్రజలకు తెలుస్తుంది. గత 12 సంవత్సరాల క్రితము కాంగ్రెస్ ప్రభుత్వము పరిపాలించినప్పుడు కనీసము కరెంటు లేని పరిస్థితి. కరెంటు లేక ఒక్కొక్కరు పరిశ్రమల యజమానులు మరి చైనా నుంచి కానీ ఆస్ట్రేలియా నుంచి కానీ జపాన్ నుంచి కానీ మరి కొన్ని లక్షల కోట్ల విలువ చేసే జనరేటర్లను తీసుకొచ్చి మరి ఇక్కడ భారతదేశానికి మన భారతదేశం సంపదను మొత్తం కూడా బయట దేశానికి పోవడం జరిగింది. అలాంటి పరిస్థితి ఉండకూడదని చెప్పి కరెంటును కూడా మెరుగుపరచడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్టయితే మరి మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మరి ఎక్కడ చూసినా కానీ కుంటలు, చెరువులు, డ్యాములన్నీ నిండినాయి. అన్ని డ్యాములలో కూడా మరి ఎంత అవసరం ఉంటే అంత కరెంటు ఉత్పత్తి అవుతుంది. కానీ మరి ఇంట్లో టీవీ కాడ కూర్చుంటే 10 నిమిషాలకు ఒకసారి కరెంటు పోతున్నది. దీన్ని ఇప్పటికైనా కాంగ్రెస్ వాళ్ళు ఒక్కసారి గ్రహించాలని చెప్పి వారికి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా పెట్రోల్ పైన GST తెచ్చినట్టయితే ఏదైతే భారత బీజేపీ పరిపాలిత ప్రాంత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ GST పరిధిలోకి పెట్రోల్, డీజిల్ తీసుకురావడం జరిగింది. కానీ ఇక్కడ మన తెలంగాణలో చూస్తే GST పరిధిలోనికి ఈ యొక్క పెట్రోల్ కానీ డీజిల్ కానీ తేవడం లేదు.